సార్ నేను ఇందాకే చెప్పాను సార్ క్లియర్ గా అతని మీద తీసుకున్నటువంటి యాక్షన్ కంప్లీట్ గా అందరికీ కూడా విస్మయాన్ని పరిచే విధంగా బిహేవ్ చేశారు క్లియర్లీ. అదే బిహేవియర్ పెద్దవాళ్ళు ఆ మాటలు మాట్లాడారు. ఆ కిరణ్ అనే పర్సన్ అట్లాంటి మాటలు మాట్లాడడానికి కారణమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గత 5 ఏళ్ల పాటు ఆ మాటలు మాట్లాడి వాళ్ళ మీద కూడా అలాంటి యాక్షన్ తీసుకోగలరా? మొదటిది. రెండోది, గోరంట్ల మాధవ్. గోరంట్ల మాధవ్ విషయాన్ని గురించి అసలు మాట్లాడుకోవస్తే నిజంగానే మొన్న చేసింది ఫుల్ గా పొలిటికల్ స్టంట్. ఎందుకంటే గతంలో అతను చేసినటువంటి అశ్లీలాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వేరేగా దూరంగా పెట్టారు, అందుకే అతనికి టికెట్ కూడా ఇవ్వలేదు, అసలు అప్పటి నుంచి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు మాట్లాడడానికి కూడా అని చెప్పేసి రాజకీయ వర్గాలు జరిగినటువంటి చర్చ. నిన్న ఈ హడావిడితోటి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కాల్ వచ్చింది అని కూడా వినిపిస్తోంది. కేవలం అతను ఏదైతే ఆశించి హడావిడి చేశాడో, స్వామి భక్తి ప్రకటించుకోవాలని ప్రయత్నాలు చేశాడో, ఆ స్వామి భక్తి ప్రకటించే స్టంట్ లో సక్సెస్ అయ్యాడని చెప్పేసి మనం అనుకోవచ్చండి పొలిటికల్ స్టంట్ లో క్లియర్ గా. కాకపోతే ఇరక్కపోయాను అన్నట్లుగా ఆల్రెడీ కస్టడీలో ఉన్నటువంటి ముద్దాయి మీద అటాక్ చేయబోయాడు కాబట్టి అతని మీద యాక్షన్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ పోలీసులకు వచ్చింది. ఏదైతే సురేష్ గారికి ట్రీట్మెంట్ ఇచ్చారో అలాంటిది ఇతనికి కూడా ఇచ్చి ఉంటే బాగుండేది, కొంచెం చెప్పుకోవడానికి కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొంచెం చెప్పుకోవడానికి. చట్టం దృష్టిలో అందరూ సమానమే చెప్పుకునే వాడు ఏదైతే ఉండేదో తరతరాల నుంచి వస్తుంది కదా, సమానంగా జరిగినా జరగకపోయినా మాటల్లో మాత్రం సమానత్వం బహుబాగా వినిపించింది మన స్టేట్ లో కానీ ఇండియాలో కానీ అంటారు. ఆ సిచ్యువేషన్ కి సెట్ అయ్యేలాగా ఉండేది బహుశా. బట్ కానీ ఇక్కడ కిరణ్ గారికి ఒకలాగా, గోరంట్ల మాధవ్ గారికి ఒకలాగా తీసుకెళ్ళడం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వానికి చంపపెట్టలాగే మిగిలింది, పోలీస్ డిపార్ట్మెంట్ కి చంపపెట్టలాగే మిగిలింది. కిరణ్ కి ఎందుకని అలా చేశారు, గోరంట్ల మాధవ్ మీకు ఎందుకు ప్రత్యేకమైనటువంటి క్వశ్చన్ అందరిలో వస్తుందండి. గోరెట్ల మాధవ్ చేయడం ఏంటి, బోరుగడ్డ అనిల్కి కూడా ఆ రకంగా చేశారు. నలుగురు సస్పెండ్ అయినట్టున్నారు. ఈయన పుణ్యమాన 11 మంది ఎంతమందో పోయారు. పోలీసులకి రెగ్యులర్ గా అంతకు ముందు గత 5 ఏళ్ల పాటు ఏదో కొంచెం లావాదేవీలు మంచిగా స్నేహంగా ఉన్నారేమో సార్. ఆ వైసీపీలో ఉన్నటువంటి బ్యాచ్ అంతా కూడా ఇప్పటికీ ఆ సఖ్యత ఏమైనా నడుస్తుందేమో మనం చెప్పలేము. అది అంతర్గతంగా ఏం జరుగుతుంది అనేది డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియాలి. రైట్. శేఖర్ రెడ్డి గారు ఏంటిది సార్? నేను 10 నిమిషాలు మాట్లాడాను సార్. 10 నిమిషాలు 10 క్వశ్చన్ లేదు సార్. ఒక్క క్వశ్చన్ కైనా సమాధానం వస్తుంది అనుకున్నాను సార్. ఒక్కదానికి కూడా రాలేదు. ఒక్క ప్రశ్నకైనా వస్తుంది అనుకున్నాను సార్. ఒక్క ప్రశ్న రాజేష్ వచ్చాడు, అద్భుతంగా వాదిస్తాడు, రాజేష్ అన్న సమాధానం చెబుతాడు అనుకున్నాను సార్. రాజేష్ గారు కూడా చెప్పలేదు సార్. ఏం చేస్తాం, మా బావ దౌర్భాగ్యం. కానీ నేను ఇంతకుముందు మాట్లాడేవాడు మీరు ఆపేది సార్. రాజేష్ గారు నువ్వు మాట్లాడగలనుకున్నాను సార్. ఐపాక్ వచ్చిన తర్వాత రాష్ట్ర రాజకీయాలు భ్రష్టు పట్టాడు నేను సార్. ఐపాక్ లో నుంచి ఒక శాఖే సార్ షో టైం కన్సల్టెన్స్. అది ఇప్పుడు తమ లోకేష్ బాబు గారిని తమ టీడీపీ పార్టీ నడిపిస్తుంది అదే సార్, షో టైం కన్సల్టెంట్. ఆ షో టైం కన్సల్టెంట్ లో పనిచేసిన వాళ్ళని ఈ రోజు రాష్ట్రంలో ప్రభుత్వం